బాగా ఆలోచించుకుని అప్పుడు సంతకం పెట్టు. అవసరం లేదమ్మా. మా అమ్మని కాపాడడానికి 10 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఏం రాస్తున్నా నాకు అవసరం లేదు. ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. చదువుకోమన్నాను కదా. బాగా చదవాలి చామంతి. ఏంటలా చూస్తున్నావు? సంతకం పెట్టు చంద్రిక, సంతకం పెట్టు చామంతి. ఇదిగో 10 లక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. చంద్రిక, ఇది నువ్వు రాసిన అగ్రిమెంట్, ఇది ఇప్పుడు చామంతి రాసిన అగ్రిమెంట్. 2 నా దగ్గరే ఉన్నాయి. పాత జ్ఞాపకాలేవో పలకరిస్తున్నాయి కదూ. కొత్త జ్ఞాపకాలన్నీ పాత జ్ఞాపకాలకు చాలా దగ్గరగా ఉన్నాయి కదూ. అదేంటో చంద్రిక, నీ వాళ్ళందరూ నా దగ్గరికే వస్తున్నారు. చూసావుగా. వెళ్ళు.
ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తాం బాబు? రూపాయ 2 రూపాయల అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం? డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయరు. నా భార్యని మళ్ళీ ప్రాణాలతో చూస్తానో లేదోనని భయంగా ఉందయ్యా. మీరిలా బాధపడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేస్తాం. ఆపరేషన్ అయితే జరుగుతుంది, మీరు భయపడకండి. బిడ్డ వచ్చావా తల్లి? ఏమైందమ్మా? నాన్న ఇదిగో డబ్బులు తెచ్చాను. అమ్మకి ఇంకేం భయం లేదు. ఆపరేషన్కి డబ్బులు కట్టేద్దాం. ఇంత డబ్బు ఎక్కడి తల్లి? అవసరానికి ఒక వ్యక్తిని అడిగాను నాన్న, పెద్ద మనసుతో వాళ్ళు ఇచ్చారు. ఎవరు చామ్? ఎవరిస్తే ఏంటి, అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు ఆపరేషన్కి డబ్బులు కట్టాలి కదా. నాన్న ముందు వెళ్ళి డబ్బులు కట్టుపో. నువ్వు కూడా రాయ్యా, ఈ డబ్బులు కట్టడాలి ఇవన్నీ నాకేం తెలుసు. సరే పదండి అంకుల్. స్వామి, నాకున్నదే మా అమ్మ, మా నాన్న. మా అమ్మని దూరం చేసి నన్ను తల్లి లేని బిడ్డని చేయకు. డబ్బులు కట్టేశాం బిడ్డ. డాక్టర్ గారు డబ్బులు కట్టేశామండి. నా భార్య ప్రాణాలు ఎలాగైనా మీరే కాపాడాలి. ఆపరేషన్ మొదలుపెట్టాం, మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్నాం, మా పాలిటి దేవుళ్ళు మీరు. ఎలాగైనా నా భార్య ప్రాణాలు కాపాడండి అయ్యా. అలాగే, మీరు ఇలా కూర్చోండి. అది కాదు డాక్టర్ అంకుల్ గారు, మీరు కూర్చోండి, డాక్టర్ గారిని వెళ్ళనివ్వండి. నాకు కూడా కొంచెం. జీవితం పంచుకోవడం ఇక్కడి నుంచే మొదలవుతుందంట, అందుకే చిరసగం తాగాలంట. నర్సమ్మ, నా భార్యకి ఎలా ఉంది?
నా ఎమ్మటే ఉండింది. దానికి ఇంత కష్టం వస్తే ఆ కష్టం పంచుకోవడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. దేవుడు దానికి ఇచ్చిన బాధేదో నాకిచ్చిన బాగుండేది. నాన్న ఊరుకో నాన్న. మన పరిచయం ప్రేమగా మారుతుందని ఎయిర్పోర్ట్ నుంచి ఈ గది వరకు ఇంత ప్రయాణం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు రోజా. కానీ నేను అనుకున్నాను సార్. అవును, మొదటిసారి చూసినప్పుడే బ్రతికితే మీతోనే బ్రతకాలనిపించింది. కానీ బయటపడదామంటే అది అత్యాశ అనుకుంటారని ఎప్పుడూ ఒక అడుగు వెనకే నిలబడ్డాను, కానీ మీ ముందుకు రాలేదు. నువ్వు అడుగు వెనక్కి వేసావు కాబట్టే నాకు నచ్చావు. అందరూ నాతో మాట్లాడాలి, నన్ను కలవాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న నవ్వు నవ్వడం తప్ప నీకు నాకు మధ్య పెద్ద మాటలు లేవు. ఆ మౌనమే నాకు నచ్చింది. మీకు నేను నచ్చాను, నాకు మీరు నచ్చారు. కానీ అత్తయ్య గారికి నేను నచ్చలేదు కదా. ఆ కారణం వల్ల నేను మీకెక్కడ దూరం అవుతానోనని చాలా భయం వేసింది. నిజం చెప్పనా, నిన్ను దూరం చేసుకునే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కాకపోతే మామ్కి చెప్పే ధైర్యం లేక నాలో నేనే మదన పడ్డాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు, మా మామ్ కూడా మారిపోయింది కదా. అవును, అత్తయ్య గారు చాలా మారిపోయారు. దగ్గరుండి నాతో పాలు గ్లాస్ ఇచ్చి పంపించమని చెప్పారంట. ఇదిగో ఇంత తక్కువ టైంలోనే మనిద్దరి కార్యానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. డాక్టర్ బాబు, నా భార్యకి ఎలా ఉంది బాబు? ఏమి ఇబ్బంది లేదు కదా? లేచిందా? కళ్ళు తెరిచిందా? అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ పూర్తయిందమ్మా, కానీ పేషెంట్ కండిషన్ మాత్రం 48 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేం. మా ప్రయత్నం మేము చేశాం. 48 అవర్స్ అబ్జర్వేషన్లో పెడితే కానీ పూర్తి డీటెయిల్స్ మీకు మేము చెప్పలేము. ఇదేంది బాబు, ఆపరేషన్ అయితే ఏ ఇబ్బంది ఉండదన్నారు, ఇప్పుడేమో 48 గంటలు దాటితే గానీ నేనేమి చెప్పలేను అంటున్నారు. మీరేం టెన్షన్ పడకండి, ఏ ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అయితే అయిపోయింది కదా. ఆపరేషన్ అయిపోయాక మామూలు కండిషన్లోకి రావడానికి కాస్త టైం పడుతుంది. మనమేమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీరేం భయపడకండి. చామ్, నువ్వైనా చెప్పు. రా కూర్చోనన్నా.
ఇదేంటి ఇంత మత్తుగా నిద్రపోయానా? అసలు రాత్రి ఏం జరిగింది? నా ప్లాన్స్ అన్నీ నాశనం చేయడానికి ఇంట్లో చేరారు కదా. పెట్టినట్లే ఉన్నాయి. హే రా. Hey. నన్నెందుకు కొట్టావు? పాలలో స్లీపింగ్. నువ్వు కాకపోతే మరి ఇంకెవరు కలుపుతారే? అందరూ నీళ్ళ ఆలోచిస్తారనుకోవద్దు. నా టెన్షన్లో నేనున్నా. అమ్మగారు పాలిమ్మన్నారు, తీసుకొచ్చిచ్చాను. మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఏమీ తెలీదు అన్నట్టుగా నటించకు. నా ఫస్ట్ నైట్ జరగకుండా నువ్వే ఏదో చేశావు. ఏంటి, ఫస్ట్ నైట్ జరగలేదా? ఇప్పుడప్పుడే మంచి ముహూర్తాలు లేవని సిద్ధాంతి గారిని పిలిపించి అప్పటికప్పుడు ముహూర్తం పెట్టించింది వదిన. అంత కష్టపడి మా వదిన శోభనానికి ఏర్పాటు చేస్తే ఫస్ట్ నైట్ జరగకపోవడం ఏంటి? ఇంకేముంది, ఇంకో 6 నెలల వరకు ముహూర్తాలు కూడా లేవన్నారు. ఏయ్, ఏమి చామంతి, ఏం చేసావే నువ్వు? నేనేం చేయలేదమ్మా, నాకేం తెలీదు. ఏం చేయకపోవడం ఏంటి? రోజా చెప్తుంది కదా. అసలు ఈ ఇంట్లో నువ్వేంటో నీ పాత్ర ఏంటో ఏం అర్థం కావట్లేదు. శుభమాని వాళ్ళకి శోభనం జరిపించాలని మేమంతా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేస్తే నాశనం చేసావు కదే. పో అవతలకి వెళ్ళ. శోభనం ఆగిపోయిందంటే ఇదేం చేస్తుంది? వదిలే ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టుంది. అమ్మా అమ్మా, అత్తయ్య వస్తుంది. వదినా, వదినా, నేను అనుకున్నట్టు ఇది నువ్వు చేసిన పనే అన్నమాట. చామంతిని పావుగా వాడి రోజా కలలని కళ్ళలుగా చేసావుగా. మా ఆయన అంటూ ఉంటాడు, రమాదేవి తెలివితేటల ముందు ఆ బ్రిటిష్ వాళ్ళ తెలివితేటలు కూడా పనికిరావని. వదినా, నువ్వు సూపర్ వదినా.